మేము ఆగాం అన్ని చూస్తున్నాం. ఏదన్నా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వారవలేక తట్టుకోలేక అల్లరి మొక్కలను పంపించి కర్రలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాంతనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని పంపడం ఇది ధర్మమా అని అడుగుతున్నాం. మీరు వాళ్ళ మాటలని కనుక ఇలా విధ్వంసం కనుక సృష్టిస్తే దానికి ఫలితాలు ఎవరు చేశారో తప్పు వాళ్ళు అనుభవించి తీరతారు. దాడి చేయడం గొప్ప కాదు. నీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, జనాన్ని మెప్పించి గెలువు. ప్రజాక్షేత్రంలో మండమోపుతనంగా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క నీచమైనటువంటి రాజకీయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ వాళ్ళకి ఏమన్నా గాయపడ్డారు సార్? మీ వాళ్ళు నా పేరు గల వ్యక్తే పర్వతనేని ప్రభాకర్ అనే అతన్ని దాడి చేశారు చీకట్లో. రాడ్ పెట్టి కొడితే తల బద్దలైపోయింది, స్టిచెస్ పడి చూశారు కదా, బ్లడ్ అది కూడా మీరు ఇప్పుడే